భూమి విలువ కూడా పెరుగుతుంది, రైతులకు కూడా మేలు జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, కాటన్ ధరని ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటున్నామో, నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో పోతే అభినందిస్తా. కృష్ణా జిల్లా కంటే గోదావరి జిల్లాలో ఒక్కోసారి మంచి పని చేసి ఎప్పుడు అభిమానిస్తారనే దానికి కారణం, కాటన్ దొర విగ్రహాలు ఇప్పుడు కూడా ఏ ఊరికి పోయినా కాటన్ దొరకు పూజ చేస్తున్నారంటే, ప్రార్థనలు చేస్తున్నారంటే అది వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చుకున్న విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ వాసులందరూ గుర్తుపెట్టుకోవాలి శివరామకృష్ణయ్యని. కృష్ణా జిల్లా, గోదావరి జిల్లా వాసులందరూ గుర్తుపెట్టుకోవాలి, దేశం గుర్తుపెట్టుకోవాలి కేఎల్ రావు గారిని. ఇలాంటి మంచి పనులు చేసిన నందమూరి తారక రామారావు గారు చరిత్రలో యుగ పురుషుడిగా మిగిలిపోతారు. చరిత్ర ఉన్నంత వరకు, తెలుగు జాతి ఉన్నంత వరకు వాళ్ళ గుండెల్లో ఉంటారు. 14, 19 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఓసారి మంచి పని జరిగితే మనం కూడా అప్పుడప్పుడు అభినందించాలి. ఆ రోజు ఇక్కడే ఉమా ఉన్నాడు, ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఈ పనులన్నీ చేశాడు. ఈరోజు వసంత ప్రసాద్ గారు దాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో చాలా అగ్రెసివ్గా ముందుకు పోయి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అప్పట్లో 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. 2 ఏళ్లలో మళ్లీ 24,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఆ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే 19, 24 కనీసం గేట్లకు గ్రీసు రాయలేదు. నిర్వహణ లోపాల్లో గేట్లు ఎక్కడికక్కడ స్ట్రక్ ఆఫ్ అయిపోయినాయి. ప్రాజెక్టులు కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో తిరిగి మేము ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. పులిచింతల గేటు కొట్టుకొని పోతే రిపేర్ చేయలేకపోయారు. గుండ్లకమ్మ గేటు ఊడిపోయింది, రిపేర్ చేయాలంటే కాంట్రాక్టర్ రాని పరిస్థితి. వస్తే పనిచేస్తే డబ్బులు ఇవ్వరు కాబట్టి మేము రామని మొరాయించే పరిస్థితి. ఇంకో పక్క మీరు చూస్తే కాలవల్లో ఎక్కడా పూడికి తీయని పరిస్థితి. సాగునీటి సంఘాలని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. టెండర్లు కూడా పిలవకుండా దారుణంగా ప్రవర్తించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇరిగేషన్ శాఖకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే తుంగభద్ర 75 సంవత్సరాల్లో తొలిసారి గేటు పోతే కొత్త గేట్లు పెట్టించాం. నిన్ననే ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు పోతే 19, 24 ఒక్క పని చేయకపోతే 135 కోట్లు ఖర్చు పెట్టి అవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంకొక పక్కన రాష్ట్రానికి జీవనాడి పోలవరం నిన్నే పోయొచ్చా. నేను ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు కేఎల్ రావు గారు కానీ ఎంతో మేధావులు ఆలోచించారు. ఆ మేధావుల ఆలోచన అమలు చేసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చారు, ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చాడు. 72% పూర్తి చేశాం 14, 19లో. నరేంద్ర మోడీ గారి సహకారంతో 7 మండలాలు ఆంధ్రాకు తెలంగాణ నుంచి ఇచ్చి పూర్తిగా సహకరించారు. కానీ 19, 24 మీరు చూస్తే ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యమైపోయి డయాఫామ్ వాల్ కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. ఒక వ్యక్తికి ప్రాధాన్యతలు ఉండొచ్చు, కానీ అతి ముఖ్యమైన ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం చూపేయడం దేశ ద్రోహమే అవుతుంది, రాష్ట్ర ద్రోహమే అవుతుంది. రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆ రోజు నేను సోమవారాన్ని పోలవరం చేసుకొని పనిచేశాను. ఎప్పటికప్పుడు సమీక్షలు చేశాను. ఈ రోజు మీ అందరినీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే 37 సార్లు పోలవరానికి వెళ్ళాను, ఫిజికల్గా వెళ్ళాను. 137 సార్లు వర్చువల్గా సమీక్షించాను. ఈ రోజుటికి
89% పనులు పూర్తి చేశాం. అందరికీ సహాయం చేశాం. నిర్వాసితులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచనలు గుర్తుపెట్టుకున్నప్పుడు ఒక ప్రాజెక్టు వల్ల లాభం పొందే వాళ్ళు ఆనందంగా ఉంటారు. భూమి పోగొట్టుకున్న వాళ్ళు బాధపడతారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. అదే దానిపైన మనం చేశాం. 2 ఏళ్లలో 2,250 కోట్లు నిర్వాసితులకు అందించాం. పునరావాస కాలనీలు నిర్మించాం. ఇప్పటికి కేంద్ర సహకారంతో 7,100 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రోజు ఒక పవిత్రమైన కార్యక్రమంలో అనౌన్స్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మార్చి 2027 పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. రాష్ట్రానికి జీవనాడిగా తయారు చేస్తాం. అది వస్తే ఇప్పుడు కాస్తా కోస్తూ లిఫ్ట్తో వస్తున్నాయి. రేపు లిఫ్ట్ కూడా అవసరం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, వంశధార పెన్న నదుల అనుసంధానం జరగాలి. నేను ఎప్పుడు కూడా ఒకటే మాట్లాడుతున్నాను. ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నా. 30 సంవత్సరాలకు మునిపే చెప్పాను, గంగా కావేరి కలవాలి. ఈరోజు మీరు ఒకసారి చూడండి, ఒక్క గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డుతో దేశ చరిత్రే మారిపోయింది. అంత మునుపు నేషనల్ హైవేస్ అన్ని కూడా చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. అలాంటిది ఈరోజు ఎక్కడికి పోవాలన్నా ఫాస్ట్గా పోయే పరిస్థితికి వచ్చాయి. ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన దేశంలో సెకండ్ లార్జెస్ట్ నెట్వర్క్ ఆఫ్ రోడ్స్ మన దేశంలో ఉన్నాయి. మంచి రోడ్లు ఉన్నాయి. ఈ రోజు కానీ మనం కూడా ఇది చేయగలిగితే, గంగా కావేరి కలపగలిగితే దేశానికి తిరుగుండదు. దానికంటే ముందు వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, ఇక్కడి నుంచి పెన్న, ఈ నదులన్నీ కలపగలిగితే సముద్రంలోకి పోయే నీళ్లు, కొన్ని నీళ్లు కానీ మళ్లించగలిగితే ఈ రాష్ట్రానికి కరువు ఉండే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఒక పవిత్రమైన రోజున అనౌన్స్ చేస్తున్నాను. 36 ప్రాజెక్టులు 35,000 కోట్లు 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నిన్ననే తుంగభద్ర న్యూ గేట్స్ అన్ని కూడా పెట్టాం. మొన్ననే కాటన్ బ్యారేజ్ గేట్స్ అన్నిటికీ శ్రీకారం చుట్టాం. అది రాబోయే సంవత్సరం పూర్తి చేస్తాం. గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్కి ఇమ్మీడియట్ గా ఫౌండేషన్ వేసి దీన్ని కూడా ఈ నెలలోనే ఫౌండేషన్ వేస్తాం. 2 సంవత్సరాల్లో పూర్తి చేసి మళ్ళీ మీకు ఆ ప్రాజెక్ట్ అందజేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆగస్టు 26కి ప్రారంభిస్తాం. ప్రారంభించే తేదీ కూడా డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఇప్పుడు చేసి 1 ఇయర్లో పూర్తి చేసే 1 ఇయర్ కానీ 1.5 ఇయర్ కానీ పూర్తి చేస్తాం. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తయింది. రేపు అనకాపల్లి ఆగస్టు 14న స్వాతంత్ర దినానికంటే ఒకరోజు ముందే జాతికి అంకితం చేయాలని ఆలోచిస్తున్నాం. గోదావరి ఎట్లయితే ఇక్కడ జలహారతి ఇచ్చి స్వాగతం పలికానో, ఆగస్టు 14న అనకాపల్లికి వెళ్లి గోదావరి జలాలకు అనకాపల్లిలో స్వాగతం పలుకుతాను, జలహారతి ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన పేరూరు బ్రాంచ్ కెనాల్, ఇది కూడా 14 ఆగస్టు ఫౌండేషన్ వేస్తాం. వెలుగొండ నేనే 96లో ఫౌండేషన్ వేశాను. కరువు జిల్లాలు, ఆ ప్రాంతమే కరువు, మార్కాపురం ప్రాంతం. అలాంటిది సెప్టెంబర్ 1వ తారీఖున నేనేసిన 96లో ఫౌండేషన్ వేసి 2026 సెప్టెంబర్ 1వ తారీఖున దాన్ని
ఫేజ్ 1 జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దగ్గర 4,000 కోట్ల రూపాయల పనులు